ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు. ఏమని చెప్పిండు? స్వయంగా నేనే కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయమని పంపించిన వాళ్ళ ఇంటికి అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతుందంటే, స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక శాసనసభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు, ఒక మంత్రి ఏం మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకనే పొంతన లేదు. ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు, మాకేం సంబంధం అని అంటారు. బట్టి గారేమో ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్లాడుకొని హైదరాబాద్ పరువు తీస్తున్నంటారు. ముఖ్యమంత్రి గారు నిన్న డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు అనుకుంటున్నారని నేను అంటా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన గట్టిగా గలమింపిస్తున్నా అని చెప్పి నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? రైతు భరోసా ఇంకా ఎందుకు రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? 24 గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా? వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా? ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇయ్యలే అని అడుగుతున్నాను హత్య చేయాలనుకుంటున్నావా? హత్య చేయాలనుకుంటున్నావా? గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా? దేనికోసం నన్ను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో, నువ్వు ఒక ముఖ్యమంత్రివి. నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతా ఉన్నాను, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించినా అని బహిరంగంగా చెప్తున్నా. మీరు స్పందించకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. మా వివేక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి, హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేయాలో కూడా తీసుకుపోతాం. ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు 307 డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. మాజీ మంత్రివర్యులైన సీనియర్ శాసనసభ్యులైన హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి. ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, పువ్వాడ అజయ్ గారిని, నన్ను అదే కారులో ఉంటాం
ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న నా ఇంటికి వస్తారు, నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేపిస్తారు. కానీ యాక్షన్లు మాత్రం ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. నేను అడుగుతున్నా, యాక్షన్ లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను. సైబరాబాద్ సిపి గారు అవినాష్ మోహంతి గారు, మీకు చాలా మంచి పేరుంది, మీ కుటుంబానికి అద్భుతమైన పేరుంది. ఇలా మీ తమ్ముడు కూడా కరీంనగర్ సిపి గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు తన కరీంనగర్లో. ఇలా మీరెందుకు తనలాగా డైనమిక్ పని చేయలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఒక్కసారి జవాబు చెప్పండి. ఇలా ఒక ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఏ గారు ఎస్కాట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే యాలడ దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను. వై డిడ్ నాట్ యూ సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ ఈజ్ మై క్వశ్చన్. యూ ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. పీపుల్ ఆర్ వాచింగ్ యూ. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా? ఎందుకు జరిగింది అని చెప్పరా? ఇదా లా అండ్ ఆర్డర్ చేస్తూ ఉంటే? నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి. ఖచ్చితంగా 4 ఏళ్లల్లా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ పైన ఎగిరేస్తాం. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. నేనైతే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను. దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని, ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు. ఇడ భయపడేటోడు ఎవరు లేరు. నేనేమంటాడు, నా ఈపు చింతపండు అయిందంటాడు. రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు. ఏం చేస్తావు? కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతావు, పోలీసు వాళ్ళతో కూర్చోబెట్టి అరెస్ట్ చేపిస్తావు, కంచెలేయిస్తావు. నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు, కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానియొద్దు, అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటాడు. గిదానే దీన్ని అంటారానే ఈ చింతపండు అని. నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు, ఇష్టపెట్టు. కౌశిక్ రెడ్డిని ఇంకెవరు వస్తారో, నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు, ఇష్టపెట్టురి. ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం అని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మర్చిపోయినట్టున్నావు దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది, మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర. ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ? ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఎన్ని చేసినా, ఎంత భయపట్టించినా, నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు? ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నన్ను హత్య చేయిస్తావు కావచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబర్ ఉన్నా. నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినావో 6 గ్యారెంటీలు ఇస్తామని, ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ, గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. నేను ఆల్రెడీ చెప్పినా, నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పినా.
ఇవాళ నా స్థాయికి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు. అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి. నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం, ఏం ఫికర్ చేయకు బిడ్డ. దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగా, ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు. నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు, నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో, ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్తలు చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాడుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ అయ్యా జాగిర్ అబ్బాయి తెలంగాణ, నువ్వు భయపట్టిస్తే భయపడికి ఇడే మన చేతు, భయపడితే భయపడికి ఉన్నా అనుకుంటున్నావు ఏంది? భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చాలామందితోని ఆయన చిల్లర గుండాగాలతోని నాకు ఫోన్ చేపిస్తూ ఉన్నాడు. నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం, నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాళ్ళు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి. నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా. నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ గారు తనే కాబట్టి అసలు ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే మాటలు. ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచన చేసుకో. ఇవాళ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు. శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటున్నారు అంటాడు. రేవంత్ రెడ్డి గారు కూడా మేము చేసినాం అంటాడు. మరి ఎవరు చేసిరు? మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రాక తప్పవు. మేము 10 నియోజకవర్గాలలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగిరేస్తాం. రెండోది, నువ్వు గీ మాటలు చెప్పుకుంటూ గీ భయపెట్టించదలుచుకుంటే నీకు నా సంగతి బాగా తెలుసు రేవంత్, గుర్తుపెట్టుకో. ఏదో ఓ రోజు ఖచ్చితంగా బాధపడతావు. కౌశిక్ రెడ్డి జోలికి ఎందుకు పోయినా, నా జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా కథం పట్టించిన తప్పితే నా జీవితంలో నేను ఏదైనా అడిగేసిందంటే నా జీవితంలో విజయమే చూసిన నాతో పెట్టుకున్నోడు మళ్ళీ తిరిగి వెనుకకి పోలేదు. ఖచ్చితంగా నీకు కూడా అదే అవుతుంది, రాసి పెట్టుకో రేవంత్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఈ తెలంగాణని శాంతి భద్రతలని నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.